బరువు తగ్గాలి అనుకుంటే ఈ సులువైన చిట్కాలను పాటించండి. బరువు తగ్గాలి అనుకుంటూ ఉంటాం కదండి. అది ఎలాంటి బరువు? మనసు యొక్క బరువు తగ్గించుకుందాం అనుకుంటున్నారా, లేక శరీరానికి ఉన్న బరువు తగ్గించుకుందాం అనుకుంటున్నారా? మనసుకు బరువు తగ్గించడం అంటే సూక్ష్మంగా మన ఆత్మలో తేలికతనాన్ని నింపుకోవడం, ఆత్మను పరమాత్మకు మిళనం చేయడం. దానివల్ల మన మనసు తేలిక పడుతుంది. శారీరక బరువు అంటే మన శరీరానికి సంబంధించిన అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ, మన పెద్దవాళ్ళ నుంచి వంశపారంపర్యంగా వచ్చే దానివల్ల కానీ మనము వెయిట్ గెయిన్ అవుతూ ఉంటామండి. థైరాయిడ్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఒబెసిటీ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా ఆ ప్రభావం మన మీద పడుతుంది. సూక్ష్మంలోంచి స్థూలానికి చాలా కనెక్షన్ ఉందండి. మన మానసిక పరిస్థితి మీదే మన అవయవాల నియంత్రణ అన్నది ఉంటుంది. అది పనిచేసే విధానం అంతా దేని మీద ఉంటుందండి? ఆత్మలో ఉన్న శక్తి పైన. నేను రాజయోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గమనించాను. వెయిట్ లాస్ కావాలి కావాలి అనుకుంటాం. కరెక్ట్గా ఆలోచించి చూడండి. మనకి వెయిట్ లాస్ కావాల్సింది అవినాశి ఆత్మక, లేక వినాశి శరీరానిక? ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఇప్పుడు ఆలోచించండి, దేనికి కావాలి అన్నది. నేనైతే ఈ విధంగా చెప్తానండి వెయిట్ లాస్ యొక్క అర్థాన్ని. డబ్ల్యూ వండర్ఫుల్, ఈ ఎలిజిబిలిటీ, ఐ ఇన్వాల్వ్మెంట్, జీ గెట్ టుగెదర్, హెచ్ హ్యాపీనెస్, టీ టార్గెట్. వెయిట్ యొక్క అర్థాన్ని మనము ఆత్మికంగా తీసుకుందాం. మన జీవిత పయనంలో, ఈ యొక్క సామాజిక జీవనంలో ఎలా దాని అర్థాన్ని తీసుకోవచ్చు? వండర్ఫుల్ లైఫ్ అండి, అద్భుతమైన జీవితం మనది. మనం మనిషిగా ఒక జన్మ తీసుకున్నాము అంటే అది ఒక అద్భుతమైన సంఘటన. ఎలిజిబిలిటీ, నాకు దేనికి ఎలిజిబిలిటీ వచ్చిందండి? ఈ డ్రామాలో నా పాత్రను నేను పోషించడానికి ఎలిజిబిలిటీని సంపాదించుకున్నాను. కలియుగాంతము సత్యయుగానికి వెళ్ళడానికి పరమాత్మను గుర్తించి ఆయన యొక్క పిల్లలుగా ఎలిజిబిలిటీని సంపాదించుకున్నాను. ఇన్వాల్వ్మెంట్, దేనితో ఇన్వాల్వ్ అవుతున్నానండి? ఆత్మిక స్థితితోటి ఇన్వాల్వ్ అవుతున్నాను. పరమాత్మతోటి మిలనం జరుపుకుంటున్నాను. నేను నా బాబా, నేను నా బాబా. ఎప్పుడైతే నేను నా బాబా అనుకుంటానో ఆ సమయంలో నా ఇన్వాల్వ్మెంట్ అంతా ఎవరితో అయిపోయింది? స్వయంగా పరమాత్మతోటి. జీ గెట్ టుగెదర్. గెట్ టుగెదర్ అంటే నేను ఇక్కడ ఎవరితో గెట్ టుగెదర్ అవ్వాలండి? స్వయంగా పరమాత్మతోటి, ఆత్మిక పిల్లలందరితోటి, ఆత్మిక స్థితిలో ఎవరైతే ఉన్నారో
వారందరితోటి కూడా సూక్ష్మంగా సూక్ష్మవతనంలో గెట్ టుగెదర్ అవ్వాలి. పరిస్థా స్వరూపాన్ని ధారణ చేయడానికి నాకు పరమాత్మ అవకాశాన్ని ఇచ్చారు. హ్యాపీనెస్. ఎప్పుడైతే నేను పరమాత్మ వచ్చేశారు అన్న సత్యాన్ని గుర్తించానో, పరమాత్మ స్నేహీ హస్తాన్ని పట్టుకున్నానో, ఆ అష్టశక్తులను, దివ్య గుణాలు, 16 కళలను నా ఆత్మలో ఎప్పుడైతే నింపుకుంటూ ఉంటానో, నాకు తెలియని ఆనందము నా ఆత్మలో నిండిపోతూ ఉంటుంది. టార్గెట్, మనందరి టార్గెట్ ఏంటండి? పరంధామం చేరుకోవడం, అంటే స్వర్గాన్ని చేరుకోవాలి అని అంటారు కదా. అది స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి, సామాజిక జీవనంలో కానివ్వండి, నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ హెవెన్గా మారిపోవాలనుకుంటాం కదా, అదే మన టార్గెట్. దానికోసం నేను ఏం చేయాలండి? శరీరానికి సంబంధించిన బరువు తగ్గించుకోవాలా, లేకపోతే ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారము ఉన్నాయి కదా, వాటిని అంటే నా మనసును తేలికతనం చేసుకోవాలా? దేన్ని చేసుకుంటే నేను ఏమి సాధిస్తాను అన్నది ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఎల్, లిసన్. ఓ, ఆప్షన్. ఎస్, సీక్రెట్. ఎస్, సైలెన్స్. పరమాత్మ మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారండి. కుంభకర్ణ నిద్రలోంచి జాగృతం చేయిస్తున్నారు. ఇప్పుడు దాన్ని మాత్రమే నేను వినాలి. నాకున్న అభిప్రాయాలను నేను మార్చుకోవాలి. అంటే శరీరంతో పాటు ఆత్మకు కూడా వైద్యం కావాలి అన్న విషయాన్ని నేను గుర్తించగలగాలి. సృష్టి రహస్యం, జన్మ చక్రాల రహస్యం, 4 యుగాల రహస్యాన్ని తెలుసుకోవటానికి నేను ఆత్మను అని గుర్తించి బిందు స్వరూపాన్ని తెలుసుకుని స్వధర్మమైన శాంతి స్థితిని అనుభూతి చెందుతూ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవాలండి. ఇలా వెళ్ళినట్లయితే మీ ఆత్మిక స్థితిలో ఎంత మార్పు వస్తుందో చూడండి. నేను సుఖ స్వరూప ఆత్మను అని మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. ఐఎమ్ హ్యాపీ సోల్, మే సుఖ స్వరూప్ ఆత్మ అని కానీ ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. మీ ఆత్మలో సుఖము నిండటంతో పాటు వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. గమనించండి, ఆటోమేటిక్గా మీరు చాలా సుఖాన్ని అనుభూతి చెందుతారు. మీ చుట్టుపక్కల సుఖం అనే వైబ్రేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎవరైతే మీ ముందుకు వచ్చారో వాళ్ళు చాలా సుఖంగా భావిస్తారు మీ దగ్గరికి రావటం వల్ల. ఇది సూక్ష్మంలో ఉంది. ఇప్పుడు స్థూలం గురించి నేను మాట్లాడతాను, అంటే మన శరీరం గురించి. ఈ శరీరం అంటే మనకి రథం కదా, మర్చిపోవద్దు. యోగ ముద్ర చెప్తున్నానండి. ఆసనాలు అందరూ కూడా వేస్తారు చాలామంది. ఈ రోజుల్లో బాడీ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎవరికీ లేదండి, కొంతమందికి మాత్రమే ఉంది. అందరికీ కూడా యోగా ఆసనాలు వేయలేరు, కాళ్ళు ఫ్లెక్సిబిలిటీ లేదు. ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఉపయోగం ఉందండి. వేయలేని వారు బాధపడుతున్నారా? బాధపడాల్సిన అవసరం లేదండి. యోగ ముద్ర అంటే మన చేతి వేళ్లతో చేసే ముద్రాస్ అండి. జస్ట్ ఈ ఫింగర్ ఉంది కదా, ఇలా పట్టుకోండి. నా రైట్ హ్యాండ్ తిప్పిన డైరెక్షన్లో తిప్పాలి. మీరు జస్ట్ చైర్లో కూర్చోండి కంఫర్టబుల్గా. రోజు కూడా 10 నిమిషాలు ఈ ముద్ర వేయాల్సి వస్తుందండి. అంటే మీ కాళ్ళ మీద ఈ డైరెక్షన్లో పెట్టుకుని కూర్చోండి. టీవీ చూస్తూ చేయొచ్చా, మాట్లాడుతూ చేయొచ్చా? ఎస్, చేయొచ్చండి. కానీ తిన్న వెంటనే మాత్రం ఈ ముద్ర చేయకండి. ఇది రోజు 10 నిమిషాలు చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇది ఇలా మడత పెట్టాలి, దీన్ని ఈ డైరెక్షన్లో తిప్పాలి. నేను కూర్చోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు పడుకుని కూడా చేయొచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదు.
ఏ టైంలో అన్నా చేయొచ్చు కానీ తిన్న వెంటనే మాత్రం చేయకండి. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చేయండి. 10 నిమిషాలు కాకుండా ఇంకా ఎక్కువసేపు చేసినా పర్వాలేదండి. ఇంకొక ముద్ర చెప్తున్నాను. మీ హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందండి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మర్చిపోకండి అది. జస్ట్ ఇలా పెట్టి ఈ డైరెక్షన్లో ఈ హ్యాండ్ ఇలా పెట్టాలి. చూసారు కదండి, ఇలా తిప్పండి. ఇలా జస్ట్ ఇలా పెట్టుకుని కూర్చోవడమేనండి. ఒక 10 మినిట్స్. ఇది చేసిన తర్వాత మాత్రం ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. అది మర్చిపోకండి. నార్మల్ వాటర్ తాగండి. 10 మినిట్స్ కన్నా ఎక్కువ చేయకండి. తిన్న వెంటనే కూడా ఈ ముద్ర చేయకూడదు. తర్వాత వేడి నీళ్ళు ఎక్కువ తాగండి. వేడి నీళ్ళు తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుందండి. తర్వాత ఇంకొక చిన్న టిప్ చెప్తానండి, చాలా ఈజీ టెక్నిక్. మన ఇంట్లో కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు టీ చేసుకుని తాగండి. ఏంటి ఈ కరివేపాకు టీ అని ఆలోచిస్తున్నారా? పాలలో వేసుకోవాలా లేకపోతే నీళ్ళల్లో వేసుకోవాలా అనే క్వశ్చన్ వస్తుందా అండి? ఎలా తయారు చేయాలని? సింపుల్ అండి. మిల్క్లో అయితే ఇది వేయకూడదు. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, లేదంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక 4 ఆకులు, 4 రెమ్మలు కాదండి, జస్ట్ ఒక 4 ఆకులు, అంటే ఒక మనిషి కొలత చెప్తున్నాను. ఒక 4 ఆకులు తీసుకోండి. ఆ 2 గ్లాసెస్ కప్ వాటర్లో వేయండి. ఒక 10 మినిట్స్ బాయిల్ చేయండి. ఒక కప్పు అయ్యేటట్టుగా. దాంట్లోనే కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత వడగట్టండి. లెమన్ డ్రాప్స్ పిండుకొని తాగండి. ఈ విధంగా చేసినట్లయితే ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటుందో మీరే గమనించుకోండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో, అంటే హార్ట్ కొలెస్ట్రాల్ అవడం కానీ, బీపీ ఫ్లక్చుయేషన్స్ అవడం కానీ, ఒబిసిటీ తోటి బాధపడే వాళ్ళు కానీ, ఆస్మా తోటి బాధపడే వాళ్ళు కానీ, వీరందరూ కూడా ఇది తీసుకుంటే చాలా మంచి ఉపయోగం ఉందండి. పీసీఓడితో బాధపడే వాళ్ళు కూడా తాగొచ్చు ఇది. దీనివల్ల మన శరీరంలో లైట్నెస్ వస్తుందండి. లైట్ వెయిట్ స్థితి ఏర్పడుతుంది. అంటే మీ శరీరానికే కాదు, సూక్ష్మంగా కూడా వైద్యం జరుగుతుంది. మీ ఆత్మలో సుఖము అనే దాన్ని అనుభూతి చెందుతుంది. ట్రై చేసి చూడండి ఈ టెక్నిక్స్ని, యోగ ముద్రని అండ్ తర్వాత ఆయుర్వేదిక్ టెక్నిక్. చక్ర హీలింగ్ గురించి చెప్తున్నానండి. మణిపూర చక్రాన్ని మనం యాక్టివేట్ చేయగలగాలండి. మణిపూర చక్ర యాక్టివేషన్ కోసం రమ్ అనే సౌండ్ని మనం చేయాలి. అది ఏ విధంగా చేయాలో నేను చెప్తున్నాను. రమ్ రమ్. ఈ విధంగా శబ్దము మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి. తర్వాత కంపల్సరీగా ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోవాలండి. ఈ టిప్స్ పాటించండి. దాంతోపాటు డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఏ అవయవం అయితే సక్రమంగా పనిచేయట్లేదో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే కరెక్ట్గా మీరు వెయిట్ మెయింటైన్ చేయగలుగుతారు. వెయిట్లో కూడా లాస్ అన్నది కనిపిస్తుంది. మన దగ్గర ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి, మంచి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈ కోవిడ్ టైంలో పేషెంట్స్ హాస్పిటల్స్కి రాలేకపోతున్నారు కాబట్టి వాట్సాప్ మెసేజ్లో కూడా నేను కన్సల్టేషన్స్ ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే 7959537939 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కన్సల్టేషన్ మీకు ఫ్రీగానే ఉంటుంది. మెడిసిన్స్ నేను అవసరమైన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి కొరియర్ చేస్తానండి. దానికి మాత్రమే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మీకు ఏమైనా ప్రశ్నలు అన్నవి ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో పెడితే నేను దానికి కూడా సమాధానాలు ఇస్తానండి. ఇప్పుడు మనమందరం ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ ఆత్మిక స్థితిని స్టేబుల్ చేసుకోవాలి. నేను సుఖ స్వరూప ఆత్మ, నేను
సుఖ స్వరూప ఆత్మ. నేను సుఖ స్వరూప ఆత్మ. సుఖ స్వరూప ఆత్మగా మారిపోవటానికి మనకి పరమాత్మ ఇచ్చిన అవకాశమే ఈ వెయిట్ లాస్. నేను సుఖ స్వరూప ఆత్మగా మారిపోతే నా జీవితం అంతా కూడా సుఖంగానే ఉంటుంది. నా మనసు తేలిక పడుతుంది. తేలిక పడడం అంటే ఏంటంటే ప్రకాశవంతంగా మారిపోతుంది. ఆత్మిక స్థితిలోకి వెళ్ళిపోతాము. అశరీర స్థితి ధారణ చేస్తామని మాత్రం మర్చిపోకండి. మనకంతా కూడా పరమాత్మయే ఆత్మిక సర్జన్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనమందరము ఆత్మిక పిల్లలుగా ఆత్మిక వైద్యము పరమాత్మ సర్జన్ నుంచి నేర్చుకుంటున్నాము. యోగ ముద్ర చేయండి. స్థూలంగా సూక్ష్మంగా మీ ఆత్మలో పెంచుకోవాల్సింది సుఖము అనే అనాది గుణాలు. ఆత్మ అంటే గురువిటి స్థానంలో ఉంటుంది. పరమాత్మ జ్యోతి బిందు స్వరూపం, ఆత్మ బిందు స్వరూపం. యోగం ఎలా చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను తెలియజేస్తాను. మీకు ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓం శాంతి.